డోంట్ మిస్ అవ్వద్దు. ఏంటి? వై ఆర్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద సివిలైజేషన్ కాల్డ్ హరప్పన్స్ టుడే? This is simply because the city of Harappa today in Pakistan's Punjab was the first of this civilization to be excavated way back in 1920-21, over a century. హరప్పన్స్ అని ఎందుకు అనేవాళ్ళు? సో ఇండస్ అని ఎందుకు అనేవాళ్ళు, సింధు అని ఎందుకు, సరస్వతి అని ఎందుకు, ఇవన్నీ మనకు అర్థమైనాయి. కొత్త పదం వచ్చింది కదా ఇక్కడ, హరప్పన్ అని. ఆయన ఎందుకు హరప్ప సివిలైజేషన్ అని అన్నారు, హరప్పన్స్ అని ఎందుకు అన్నారు అని అడుగుతున్నారు. ఎందుకుట అంటే అదేమంత ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మనము ఆర్కియాలజిస్ట్ తవ్విన దాంట్లో ఫస్ట్ బయటపడ్డ సిటీ ఏంటి అని అంటేట హరప్పాట. ఈ హరప్ప అనే సిటీ పాకిస్తాన్ లో ఉంది, ఇండియాలో లేదు, పాకిస్తాన్ లో ఉంది. ఈ పాకిస్తాన్ లో ఉన్న సిటీ ఫస్ట్ బయటపడింది తవ్వకాల్లో. ఓకే, అందువల్ల ఎప్పుడు ఈ తవ్వకం స్టార్ట్ చేశారు, ఇండియాలో ఒక సివిలైజేషన్ ఉంది అసలు అని మనకి ఎప్పుడు తెలిసింది అని అంటే 1920-21 లోనే, అంటే ఈ మధ్య కాలంలోనే తెలిసింది మనకి. 1920-21 అంటే 27 ఇయర్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ వేసుకోండి. 1947 కదా ఇండిపెండెన్స్, జస్ట్ బిఫోర్ 20 ఇయర్స్ బిఫోర్ సమ్ 1920-21 లోనే మనకి తెలిసింది అసలు మనకు ఒక సివిలైజేషన్ ఉంది, ఒక హరప్ప అనే సిటీ ఉంది, దాన్ని హరప్ప, అక్కడ పీపుల్ ని హరప్పన్స్ అనే అన్నారు, ఈ ఎక్స్కవేట్ చేశారు. ఈ హరప్ప అనే సైట్ ఎక్కడుంది అంటే పంజాబ్, మన పంజాబ్ కాదు, పాకిస్తాన్ పంజాబ్ లో ఉంది. దిస్ డెవలప్మెంట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫస్ట్ అర్బనైజేషన్ ఆఫ్ ఇండియా. అంతే కదా, అర్బన్ గానే కదా మనం ఉంటుంది, సిటీస్ అంటే ఏంటి, అర్బనే కదా. ఓకే ఫైన్, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పిక్చర్ for the whole chapter. This picture is very important. Map of some main settlement of Indus Saraswati civilization. ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్ అంట, మనిషి ఎక్కడెక్కడైతే తను సెటిల్ అయ్యాడు అనే ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల దగ్గర మనిషి సెటిల్ అయ్యాడు అనేది ఇక్కడ ఉంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఈ రివర్స్ దగ్గర ఎక్కువ ఇండస్, జీలం, చీనాబ్, రవి, సట్లజ్, బియాస్, సరస్వతి. సో ఇక్కడ మీరు కౌంట్ చేస్తే 7 వస్తాయి. 1 ఇండస్, 2 జీలం, చీనాబ్ 3, రవి 4, సట్లజ్ 5, బియాస్ 6, సరస్వతి 7. అందుకే సప్త సింధవ అనేవాళ్ళు ఋగ్వేదంలో. అంటే సరస్వతి నది అప్పుడు ఉంది. ఓకే, సప్త సింధవ ఇది. ఈ 7 నదులు ఉన్న ప్రాంతం కాబట్టి మనకి అంత పుష్కలంగా పంటలు పండాయి, జీవనం అంత బాగుంది, సస్యశ్యామలంగా బ్రతికారు, విత్ వెల్త్, ప్రాస్పరిటీ, ట్రేడ్, అద్భుతం, ఎవ్రీథింగ్. సో ఇక్కడ ప్లేసెస్ చూద్దాం రండి. చీనాబ్ నది మీద మాండా, చీనాబ్ నది దగ్గర మాండా అనే ప్లేస్. ఓకే, రావి, ఓకే ఐఎమ్ జూమింగ్ ఇట్, సి రావి, ఇది రివర్ రవి, రావి నది మీద హరప్ప. ఓకే నెక్స్ట్ డాబర్ కోట్, ఎక్కడ, ముసాకేలి, రెండు పాకిస్తానే, హరప్ప కూడా పాకిస్తానే, సారీ ఎక్స్క్యూజ్ మీ. ఇది ఎక్కడ, ముసాకేల్, ఈ రెండు ఇండస్ నది మీద. కమింగ్ డౌన్ ఇక్కడ చూడండి, ఆఫ్టర్ హరప్ప మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ ఏది అంటే మొహెంజోదారో. ఇది ఎక్కడ నది మీద, ఆల్సో ఆన్ ఇండస్ రివర్, లఖంజదారో. ఓకే, లఖంజోదారో, ఈ రెండు కూడా ఇండస్. బాలకోట్, ఓకే నెక్స్ట్ చనుహుదారో. ఈ ప్లేసెస్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి వర్డ్స్, కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే. ఓకే, ఎందుకంటే ఇవే మొట్టమొదటి సిటీస్ ఇండియాలో, అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. చనుహుదారో, ఐ థింక్ ఇట్స్ ఆన్ సరస్వతి రివర్ కదా, ఈ బ్లూ లైన్. ఓకే ఫైన్, నెక్స్ట్ ధోలవిరా రివర్, ఇవి కూడా రివర్స్ ఇక్కడ, బానస్ కాకపోతే ఇక్కడ ఈ రివర్స్ ఉన్నాయి, వేరే రివర్స్ కూడా. ఓకే,
Nagwada, Bagasra, Lothal. Lothal is a dockyard. Dockyard. Okay. It's like a port అన్నమాట. ఓకే. సీ ట్రేడ్ ఎక్కువ జరిగింది ఈ లోథాల్‌లో. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక్కసారి రండి రైట్ సైడ్‌కి. రూప్‌నగర్. రూప్‌నగర్. నెక్స్ట్ వచ్చేసరికి రాఖీగరి. రాఖీగరి. ఇవన్నీ గూడా మనకి రాజస్థాన్ వైపు. ఓకే. బనవాలి, కాళీబంగన్. ఓకే. నెక్స్ట్ కారన్‌పూర, గాన్వేరీవాలా, బిర్రన్న, ఫర్మానా. Okay. So these all are very, very important. Okay. Next. Let's explore. Some of the important cities of civilization are marked in the map. చూసాం మనం already. Okay. Can you try to match these cities in the modern states or regions? ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ. గుజరాత్‌లో కొన్ని, సింధ్ రీజియన్‌లో, తర్వాత రాజస్థాన్‌లో అండ్ దెన్ కాశ్మీర్‌లో మాండా అలా అన్నమాట. ఓకే. ఫైన్. ఇక్కడ ఇచ్చారు చూడండి. ధోలవిరా, పంజాబ్, హరప్పా, గుజరాత్. Harappa, Harappan city, Harappa is not in Gujarat, right? Harappa is in present day Pakistan, Pakistan's Punjab. Okay, what should we match this or what? Okay, you should match this, right? Yeah. So this is what? Okay. చెప్పండి ఇప్పుడు. సో విచ్ స్టేట్ ఈస్ దిస్ అని. హరప్పా ఎక్కడ అంటే పంజాబ్‌లో, రైట్. రాఖీగరి అంటే రాజస్థాన్‌లో. మొహెంజోదారో అంటే సింధ్‌లో. అంతే కదా! నెక్స్ట్ కాళీబంగన్ ఈజ్ రాజస్థాన్. ఓకే. అండ్ దెన్ రాఖీగరి, ధోలవిరా ఈజ్ గుజరాత్. రాఖీగరి ఈజ్ హర్యానా. ఓకే. ఫైన్. హరప్పా ఈజ్ మోడర్న్ డే పంజాబ్స్ రీజియన్. సో మ్యాచింగ్, రైట్. ధోలవిరా ఈజ్ గుజరాత్. మనం చూసాం ఆల్రెడీ ధోలవిరా గుజరాత్ అని. కాళీబంగన్ ఈజ్ ఇన్ రాజస్థాన్. మొహెంజోదారో ఈజ్ ఇన్ సింధ్. రాఖీగరి హర్యానా. రాఖీగరి ఇటువైపు వచ్చేసింది కదా హర్యానా. కాళీబంగన్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి అది రాజస్థాన్. ఓకే. డన్. కమింగ్ టు ద నెక్స్ట్. సరస్వతి రివర్ చూడండి. The map shows the Indus or Sindhu and its 5 main tributaries. Important cities grow along those rivers such as Mohenjo-daro and Harappa. ఇవన్నీ కూడా ఈ సిటీస్ అన్నీ కూడా గ్రో అయినాయి ఈ రివర్స్ వల్లే. మొహంజదారో, హరప్ప. బట్ దేర్ ఆర్ ఆల్సో మెనీ సైట్స్ అలాంగ్ ద సరస్వతి రివర్ సైట్‌లో కూడా చాలా అయితే ఉన్నాయి సైట్స్ విచ్ టుడే గోస్ బై ద నేమ్ ఘగ్గర్ ఇన్ ఇండియా అండ్ హక్రా ఇన్ పాకిస్తాన్. సో ఈ సరస్వతి రివర్ బై నౌ ద నేమ్ is ఘగ్గర్. ఓకే. నౌ ఇట్ ఈస్ ద నేమ్ ఘగ్గర్ హక్రా రివర్. ఓకే. దిస్ రివర్ ఈస్ నౌ సీజనల్. చెప్పాను కదా! సీజనల్ రివర్ అయిపోయింది. బికాజ్ ఇట్ ఫ్లోస్ ఓన్లీ డ్యూరింగ్ ద రెయినీ సీజన్. సరస్వతి రివర్ ఫస్ట్ మెన్షన్ రిగ్వేద. మనం ఆల్రెడీ లాస్ట్ చాప్టర్‌లో చూసాము. అండ్ ఏన్షియంట్ కలెక్షన్ ఆఫ్ ప్రేయర్స్ read about. Okay. Saraswati is worshipped both as goddess as well as river. Goddess లాగా కూడా ట్రీట్ చేస్తాము మనము సరస్వతి దేవిని చక్కగా. ఓకే. నెక్స్ట్ అండ్ దెన్ as also a river. River ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద మౌంటైన్ టు ద సీ.
టౌన్ ప్లానింగ్. ఫస్ట్ కావాల్సింది ఏంటి? టౌన్ ప్లానింగ్. రైట్. హరప్పా అండ్ మొహంజోదారో నౌ ఇన్ పాకిస్తాన్ వర్ ద ఫస్ట్ 2 సిటీస్ ఆఫ్ డిస్కవర్డ్. ఎక్కడ? ఎప్పుడంటే 1924లో డిస్కవర్ చేశారు. సెవెరల్ సైట్స్ ఫాలోవర్డ్ ఇన్ ద ఇండస్ ప్లెయిన్స్ విచ్ ఈస్ వై ద సివిలైజేషన్ యూజువల్లీ కాల్డ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఎందుకు వచ్చిందంట? చాలా రకాల సైట్స్ ఓకే. ఈ ఇండస్ ప్లెయిన్స్‌ని ఫాలో అయిపోయినాయి. ఫాలోడ్ ఇన్ ద ఇండస్ ప్లెయిన్స్. పక్కనే ఉండడం వల్ల దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనొచ్చింది. లేటర్ ఆన్ అదర్ మేజర్ సిటీస్. తర్వాత ఆ ప్రాంతమే కాకుండా ధోలవిర. ధోలవిర అంటే ఎక్కడుంది? ఆ ప్రాంతం దగ్గర లేదు. కిందకొచ్చేసాం. గుజరాత్, రాఖీగిరి అంటే దాని పక్కన. ఇండస్ వ్యాలీ కన్నా పక్కన. హర్యానా, పంజాబ్‌కి పక్కనకొచ్చాం. హర్యానాకొచ్చాం. తర్వాత చోలిస్తాన్, గన్వేరీవాలా, పాకిస్తాన్ డెజర్ట్ అంట. ఈ గన్వేరీవాలా ఇక్కడుంది చూడండి. గన్వేరీవాలా. పాకిస్తాన్ డెజర్ట్ ఏరియా అట అది. ఓకే. మనకి ఇది థార్ డెజర్ట్. ఆరావళి లెఫ్ట్ రేంజ్ ఇది ఇక్కడ థార్ డెజర్ట్. ఇదే ఇటువైపు కూడా ఎక్స్‌టెండ్ అయ్యి ఉంటుంది పాకిస్తాన్‌లోకి. ఆ డెజర్ట్‌లో ప్రాంతమే ఈ గన్వేరీవాలా అనేది. గన్వేరీవాలా. హండ్రెడ్స్ ఆఫ్ స్మాలర్ సైట్స్. చాలా చాలా చిన్న చిన్న సైట్స్ కూడా ఉన్నాయి. లోథాల్ అని. లోథాల్ గుజరాత్. చెప్పాను గదా! లోథాల్ అనేది ఎక్కడుంది అంటే గుజరాత్. సమ్ ఆఫ్ దెమ్ ఎక్స్‌కవేటెడ్. కొన్ని తవ్వకాలైతే చేశారు. ఓకే. హ్మ్. నెక్స్ట్ ఆ డిస్కవరీస్ కంటిన్యూ ఈవెన్ టుడే. ఇంకా గూడా కంటిన్యూ అవుతున్నాయి. అయిపోలేదు, ఆగిపోలేదు. ఓకే. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నోట్ థట్ ద సరస్వతి బేసిన్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ 2 మేజర్ సిటీస్. సరస్వతి బేసిన్ అనేది 2 మేజర్ సిటీస్‌తోనే ఆగిపోలేదు. రాఖీగరి, గన్వేరీవాలానే గాదు. చాలా రకాల చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ఫర్మానా, కాళీబంగన్, తర్వాత బిర్రానా, బన్వాలి ఈ ఏరియా అంతా కూడా సరస్వతి నది కిందకి. ఎక్కడి నుంచి? చెప్తున్నాను చూడండి. నేనిక్కడ మీకు రకరకాల కలర్స్‌తో గీస్తాను. మీకప్పుడు క్రిస్టల్ క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ ఏరియా అంతా వచ్చేసరికి సరస్వతి నది రీజియన్. సరస్వతి నది రీజియన్. నెక్స్ట్ ఈ ఏరియా వచ్చేసరికి ఇండస్ రీజియన్. ఇండస్ రీజియన్. సో, ఇండస్ సరస్వతి ఇక్కడి వరకు అర్థమైంది గదా! దిస్ ఈస్ నాట్ ఇండస్ ఆర్ దిస్ ఈస్ నాట్ సరస్వతి. దిస్ ఈస్ సంథింగ్ ఎల్స్. సంథింగ్ డిఫరెంట్. దిస్ పార్ట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఏది? ధోలవిరా, బగస్సారా, బగాస్రా, లోథాల్ ఈ పార్ట్ ఈస్ డిఫరెంట్. This is not for both. This is the third region. Not both. First is this Indus. Second is this Saraswati River Basin. Third is this Dholavira, Lothal. Dholavira and Lothal both are in Gujarat. Okay. Hope so you understood the three regions. This image is very important. Okay. If you don't understand, go back and check it again and again. రైట్. సో, ఈ బిర్యానా, ఫర్మానా, బన్వాలి, ఈ పార్ట్ రాఖీగరి, కన్వేరీవాలా ఇదంతా కూడా సరస్వతి నది పార్ట్. ఓకే. ఇవి కూడా హై డెన్సిటీ ఆఫ్ సైట్స్ ఇన్ దట్ రీజియన్. ఓకే. సరస్వతి నది అది ఇప్పుడు లేదు కదా! అని ఏమీ లేవు కదా! అక్కడ అని అనుకుంటే చాలా తప్పు. అప్పట్లో సరస్వతి నది చాలా బావుండేది గాబట్టే ఇన్ని సైట్స్ ఉన్నాయి. హై డెన్సిటీ ఆఫ్ సైట్స్ చాలా సైట్స్ ఉన్నాయక్కడ. నెక్స్ట్ ఫోర్టిఫికేషన్. ఫోర్టిఫికేషన్ అంటే ఫోర్ట్ కట్టడం అంటే ఫోర్టిఫికేషన్ అని అర్థం. ఫోర్ట్ కట్టడం అంటే ఏంటి? గోడలు. మాసివ్ వాల్స్. ఫోర్ట్ అంటే ఏంటి? పెద్ద పెద్ద వాల్స్ ఉంటాయి. సరౌండింగ్ ఏ సెటిల్మెంట్. ఒక సెటిల్మెంట్ ఉంది. ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి గదా! ఆ కింగ్‌డమ్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చుట్టూతా వాల్ గావాలి. ఓకే. రైట్. అది తర్వాత తర్వాత. ఫస్ట్ ఏం చేశారు? ఒక కమ్యూనిటీ ఫార్మ్ అయింది. ఒక విలేజ్ ఫార్మ్ అయింది చక్కగా. ఆహ్, తర్వాత అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు చుట్టూతా పెద్ద పెద్ద గోడలు కట్టుకున్నారు. ఓకే. జనరల్లీ ఫర్ ప్రొటెక్టివ్ పర్పస్ ఓన్లీ. వేరే వేరే దానికి కాదు. ప్రొటెక్షన్‌కే.
హియర్ ద వర్డ్ రిఫర్స్ టు ద హయ్యర్ లేయర్స్ ఆఫ్ ద సొసైటీ. ఇందాక చెప్పా కదా రూలర్స్, అఫీషియల్స్, అడ్మినిస్ట్రేటర్స్, ప్రీస్ ప్రీస్ ఈ క్లాస్ అంతా కూడా ఇలీట్ క్లాస్. ఓకే. హై క్లాస్ అన్నమాట. ఓకే. లార్జర్ హరప్పన్ సైట్స్ వర్ బిల్డ్ అకార్డింగ్ టు ప్రిసైజ్ ప్లాన్స్. చక్కగా క్రిస్టల్ క్లియర్ ప్లాన్స్ ఉండేవి. వైడ్ స్ట్రీట్స్ ఉండేవి. స్ట్రీట్స్ హ్యాడ్ లైక్ దే హ్యాడ్ వైడ్ స్ట్రీట్స్, నారో స్ట్రీట్స్ కాదు అక్కడ. వైడ్ స్ట్రీట్స్ ఉన్నాయి. విచ్ వర్ ఆఫెన్ ఓరియంటెడ్ టు ద కార్డినల్ డైరెక్షన్స్. ఓకే. నెక్స్ట్, మోస్ట్ సిటీస్ సీమ్ టు హ్యావ్ బీన్ సరౌండెడ్ బై ఫోర్టిఫికేషన్స్. అన్ని సిటీస్ కూడా దాదాపుగా ఫోర్టిఫికేషన్ వాల్స్ అయితే కట్టుకున్నారు సిటీ చుట్టూత. అండ్ హ్యాడ్ టూ డిస్టింక్ట్ పార్ట్స్. రెండు పార్ట్స్ అయితే ఉన్నాయి. అప్పర్ టౌన్ లోకల్ పీపుల్ ఉంటారు. లోకల్ ఎలీట్ పీపుల్ ఉంటారు. ఓకే. లోవర్ టౌన్ కామన్ పీపుల్ ఉంటారు. ఓకే. 2 టౌన్స్ ఉంటాయి. అప్పర్ టౌన్ అండ్ దిస్ ఈస్ లోవర్ టౌన్. ఈ అప్పర్ టౌన్‌లో ఎలీట్ పీపుల్ ఉంటారు. లోవర్ టౌన్‌లో కామన్ పీపుల్ ఉంటారు. ఓకే. Some large buildings seem to have been used for collective purposes. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండేవి లైక్ వేర్ హౌసెస్. ఓకే. ఇలాంటివి అందరూ యూజ్ చేసుకునేవాళ్ళు. గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి ఇండివిడ్యువల్ హౌసెస్ ఆఫ్ వేరియస్ సైజెస్. ఎవరెవరు హౌసెస్ ఒక్కొక్క రకంగా ఉండేవి. అందరూ ఒకే రకంగా ఉండేవి కాదు. లైన్డ్ ఇన్ ద స్ట్రీట్స్. స్ట్రీట్స్‌లో ఎడాపెడా ఎగుడు దిగుడుగా అలా కాదు. ఒకటే లైన్‌లో లైన్డ్ ఇన్ ద స్ట్రీట్స్. స్మాలర్ లేన్స్. ఓకే. చిన్న చిన్న లైన్స్ ఉంటాయి. ఆ లేన్స్ చిన్న లేన్స్ ఉంటాయి. ఇక్కడ స్టార్ట్ అయితే ఎక్కడో వరకు ఒకటే లైన్ కాదు. లేన్స్ అనేవి చిన్నవే ఉంటాయి కానీ చక్కగా లైన్స్ ఉన్నాయి. స్ట్రీట్స్ అనేవి చాలా వైడ్‌గా ఉన్నాయి. హ్మ్. నెక్స్ట్, ద క్వాలిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ వాస్ ద సేమ్ ఫర్ స్మాల్ అండ్ బిగ్ హౌసెస్. చిన్న హౌసే కదా అని పిచ్చి పిచ్చిగా కట్టేయడం, పెద్ద హౌస్ అయితే బాగా కట్టడం కాదు. అన్ని హౌసెస్ ఏ హౌస్ అయినా చక్కగా ఒకటే మెటీరియల్, ఒకటే కన్‌స్ట్రక్షన్ చక్కగా చేసుకునేవాళ్ళు. ఆల్ దోస్ బిల్డింగ్స్ వర్ జనరల్లీ మేడ్ ఆఫ్ బ్రిక్స్. దేనితో కట్టేవాళ్ళు? బ్రిక్స్. ఇప్పుడు కూడా మనం బ్రిక్సే యూజ్ చేస్తున్నాం. ఈ బ్రిక్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ వి ఆర్ సీయింగ్ బ్రిక్స్ అనే వర్డ్ ఇన్ సోషల్. దట్ ఈస్ ఆల్సో ఇప్పుడే చూస్తున్నాం. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లోనే ఫస్ట్ టైమ్ ఈ బ్రిక్స్ కన్‌స్ట్రక్షన్ అనేది కొత్తగా తెలుసుకున్నారు. ఓకే. ఇట్ ఈస్ ఆల్సో ఎ న్యూ టెక్నాలజీ. ద పర్పస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద స్ట్రక్చర్ రిమైన్డ్ ఎ మ్యాటర్ ఆఫ్ డిబేట్. ఓకే. అది కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చర్స్ ఏంటంటేట ఇంకా డిబేట్ నడుస్తుందట. ఆ స్ట్రక్చర్ దేనికి యూజ్ చేస్తారు? కాదు, కాదు. ఒకళ్ళు ఒకటన్నారనుకో, అది కాదు, కాదు. ఇంకోటి ఇంకో దానికి యూజ్ చేసేవాళ్ళు అని. అలాంటిది ఏదైతే ఉంది అనంటే ఇప్పుడు గ్రేట్ బాత్ అనేది ఒక కన్‌స్ట్రక్షన్ అయితే ఉంది. అది ఎక్కడుంది అంటే మొహంజోదారో సైట్‌లో ఉంది. అదెక్కడుంది? సింధ్, పాకిస్తాన్ సైట్‌లో ఉందన్నమాట. ఇది ఒక డిబేటే. ఈ గ్రేట్ బాత్ అనేది దేనికి యూజ్ చేస్తారనేది ఇప్పటికి డిబేట్‌లోనే ఉందట. ఏంటంటేట అదొక చిన్నది ఎలాబరేట్ ట్యాంక్. 12/7 మీటర్స్ ఉంటుందట. ఓకే. అండ్ హ్యాడ్ వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్. దాంట్లో వాటర్ ప్రూఫ్ మెటీరియల్ యూజ్ చేశారట. చూడండి ఇది కూడా ఒక కొత్త టెక్నాలజీనే. ఏం యూజ్ చేశారట వాటర్ ప్రూఫ్‌గా? నేచురల్ బిట్యుమిన్. నేచురల్ బిట్యుమిన్. ఇన్ ఫార్మ్ ఆఫ్ టార్. ఓకే. ఈ తార్ వేస్తే మనకి వాటర్ అనేది నిలవదు దాని మీద. ఇలాంటి ఒక మెటీరియల్ యూజ్ చేశారంట. ఆ గ్రేట్ బాత్ దీనికి ఫ్లోరింగ్‌కి. ఓకే. వాటర్ ప్రూఫ్ మెటీరియల్ కింద యూజ్ చేశారు. టాప్ ఆఫ్ కేర్‌ఫుల్లీ లేడ్ ఔట్ బ్రిక్స్. దాని మీద ఏం చేశారంట? బ్రిక్స్ పెట్టారట. చూద్దాం. ద ట్యాంక్ వాస్ సరౌండెడ్ బై స్మాల్ రూమ్స్. ఓకే. ఇదే గ్రేట్ బాత్. దీని చుట్టూట మెటీరియల్ యూజ్ చేశారు. వాటర్ ప్రూఫ్ మెటీరియల్ యూజ్ చేశారు. ఇక్కడంతా గూడా. తర్వాత బ్రిక్స్ పెట్టేశారు మొత్తం చుట్టూత.
స్మాల్ రూమ్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. 1, 2, 3, 4, 5, 6 మేబీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అనుకుంటా. ఓకే. మేబీ దిస్ ఇస్ అ ట్యాంక్ అని అంటున్నారు కదా! 12/7 ఈ పొడవెంతట 12 వైడ్ 7 12/7 రూమ్స్ ఉన్నాయి. ఓకే. వన్ ఆఫ్ విచ్ కంటైన్డ్ ఎ వెల్. వెల్ గూడా ఉంది. డ్రైన్ ఉంది. డ్రైన్ అవ్వాలి గదా! ఇదిగోండి ఇక్కడ చూడండి. దిస్ ఈస్ అ డ్రైన్. టు ఎంప్టీ ఇట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ రీఫిల్ ఇట్ విత్ ఫ్రెష్ వాటర్. ఇప్పటికి కూడా అంతే కదా! మన స్విమ్మింగ్ పూల్‌లో ఒక డ్రైన్ అయితే ఉంటుంది. ఒక్కసారి డ్రైన్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేది నింపుకుంటామనమాట. దిస్ ఈస్ ద మొహంజొదారో గ్రేట్ బాత్. వాట్ వాస్ ద పర్పస్ ఆఫ్ ద స్ట్రక్చర్? ఈ స్ట్రక్చర్‌కి డిబేట్ నడుస్తుందని చెప్పాం కదా! ఏంటి ఆ డిబేట్ అంటే ఆర్కియాలజిస్ట్ హస్ ప్రపోజ్ సెవరల్ పాసిబుల్ ఇంటర్ప్రిటేషన్స్. వాళ్ళు అనుకున్న ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు చెప్పారు. అరే! ఇది దానికి యూజ్ అవ్వచ్చు. ఇది దీనికి యూజ్ అవ్వచ్చు. ఈ గ్రేట్ బాత్ అనేది అని. ఏమని చెప్పారంటేట పబ్లిక్ బాత్ ఫర్ పీపుల్. మొత్తం ప్రజలందరూ చక్కగా వచ్చేసి దాంట్లో స్విమ్మింగ్ పూల్ లాగా దిగేసి చక్కగా బాత్ చేసేసుకొని, స్నానం చేసేసి, పక్కన రూమ్స్ ఉన్నాయి గదా! ఆ రూమ్స్‌కెళ్ళి బట్టలు మార్చేసుకొని, ఇలా యూజ్ చేసుకున్నారు అని. లేదు లేదు. ఇదేంటి బాత్ ఫర్ రాయల్ ఫ్యామిలీ ఓన్లీ. రాయల్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు కదా! ఎలీట్ పీపుల్ ఉన్నారు కదా! దాంట్లో ఒక రాయల్ ఫ్యామిలీ అంటే బాగా డబ్బులున్న వాళ్ళనుకోండి. వాళ్ళకి మాత్రమే అనని చెప్పారట. లేదు లేదు. రిలీజియస్ రిచువల్స్. ఓకే. మతపరమైన ఓకే. రిచువల్స్ వాటి కోసమే అని కొంతమంది చెప్పారు. The first interpretation now ruled out because it turns out that in the city most houses have individual bathrooms. సో, ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్ కొట్టేసేయండి అంటున్నాడు. అంటే పబ్లిక్ బాత్ ఫర్ పీపుల్ అనేది రూల్డ్ ఔట్. కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు? పబ్లిక్ బాత్ అవసరం లేదంట. ఎవరి ఇంట్లో వాళ్ళకి బాత్రూమ్స్ ఉన్నాయంట. అందరూ వచ్చి ఒకే చోట ఎందుకు బాత్ చేస్తారు అని ఫస్ట్‌ది కొట్టేసేయండి అంటున్నారు. సో, అయితే గీతే రాయల్ ఫ్యామిలీ అయినా అవ్వాలి. లేదంటే రిలీజియస్ రిచువల్స్. ఇప్పుడు మనం రిలీజియస్ రిచువల్స్ అంటే గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పవిత్రంగా అనుకుంటామో, అట్లాంటి రిచువల్స్ ఏదన్నా అమావాస్యకు కానీ, ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదా! మనకి హిందువులో గాని అట్లా. ఏ మతంలో అయినా కానీ సమ్ రిలీజియస్ రిచువల్స్ అన్నమాట. ఓకే. సరే అయితే నెక్స్ట్ చూద్దాము. హావ్ ఎ డిబేట్ ఇన్ ద క్లాస్ ఇన్ ద లాస్ట్ 2 ఇంటర్ప్రిటేషన్. ఈ లాస్ట్ 2 ఇంటర్ప్రిటేషన్స్‌లో మీరు డిబేట్ చేసుకోండి. కొంతమందేంటి ఆహ్, ఆహ్, రాయల్ ఫ్యామిలీకే ఈ బాత్ అనేది యూజ్ చేశారు అని మాట్లాడండి. ఇంకొక గ్రూప్ వచ్చేసరికి ఏం మాట్లాడతారు? లేదు లేదు రిలీజియస్ ట్యాంక్‌కి కట్టాము అని చెప్పేసేసి డిబేట్ లాగా చక్కగా ఫన్‌గా చేసుకోండి యాక్టివిటీ బావుంటుంది. మనకి ఇది తప్పితే మనకి వేరే ఆధారం అయితే ఏమీ లేదుట. ఆర్కియాలజిస్ట్ చెప్పిందే మనం ఇంకా. ఏ ఆధారం లేదు. మనకొక ఇన్‌స్క్రిప్షన్ లేదు. ఎవరో వచ్చి చెప్పిన వాళ్ళు లేరు. ట్రావెలర్ అకౌంట్ కూడా లేదు. ఏం లేదు దాని గురించి. మనకు తవ్విక మనం మనం డిబేట్ చేసుకోవడం మన ఊహక వదిలేస్తున్నామనమాట. అది. ఓకే. వాటర్ మేనేజ్‌మెంట్. సో, వాటర్ మేనేజ్‌మెంట్ దగ్గర నేను ఆపేస్తాను. సో, నెక్స్ట్ వన్ ఐ విల్ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. ఓకే. దీనికన్నా ముందు మనం ఇక్కడ ఇంకొక పిక్చర్ మనం మిస్ అయ్యాము. చూడండి ఒకసారి. ఏ వైట్ స్ట్రీట్ అట్ కాళీబంగన్. కాళీబంగన్ ఎక్కడుంది? రాజస్థాన్‌లో ఉంది. నేనిలా అడుగుతూ ఉంటాను ఈ చాప్టర్ అంతా. ఓకే. ధోలవీరా ఎక్కడుంది? గుజరాత్‌లో ఉంది. లోథాల్ ఎక్కడుంది? గుజరాత్‌లో ఉంది. నెక్స్ట్ రాఖీగిరి ఎక్కడుంది? హర్యానాలో ఉంది. ఓకే. హరప్పా ఎక్కడుంది? ప్రెజెంట్ డే హాఫ్ పంజాబ్‌లో ఉంది. యాక్చువల్లీ ఇట్స్ షేరింగ్ విత్ పాకిస్తాన్. మొహెంజోదారో ఎక్కడుంది? సింధ్ పాకిస్తానే. అలా మీరు ఎవ్రీథింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. చన్హోదారో ఎక్కడుంది? తర్వాత ఆహ్, ఇలాంటివన్నీ మీరు ప్రతి ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే. ఫైన్. ద వైట్ స్ట్రీట్ ఎట్ కాళీబంగన్ రాజస్థాన్ ఇన్ ద లోయర్ టౌన్ ఏరియా. అప్పర్ టౌన్, లోయర్ టౌన్ ప్రతిదానికి 2 ఉన్నాయని చెప్పాం గదా! ప్రతి సైట్‌కి, ప్రతి సిటీకి ఈ కాళీబంగన్ కూడా 2 ఉన్నాయి రాజస్థాన్‌లో ఉంటుందిది. దీనికి కూడా లోయర్ టౌన్ ఇది. ఇది లోయర్ టౌన్. లోయర్ టౌన్‌లో చూడండి స్ట్రీట్ ఎంతుందో. బాబోయ్!
అసలేంటది అంత స్ట్రీటా? నాకు తెలిసి ఒక 4 కార్లు పడతాయేమో అనిపిస్తోంది. ఓకే. 3 కార్లు పడతాయేమో అనిపిస్తుంది. అంత స్ట్రీట్ ఉంది ఇది ఇక్కడ. బాబోయ్! ఇప్పుడు గూడా అంత లేవు గదా! మన సిటీస్‌లో. మీ ఇంటి బయటకొచ్చి చూడండి స్ట్రీట్ ఎంత పొడవుందో. ఇంతుందా? అసలు చూడండి ఎంతుందో. నెక్స్ట్ హౌసింగ్ ఏరియా ఇన్ ధోలవీరా. హ్మ్. ధోలవీరా ఎక్కడుంది? గుజరాత్‌లో ఉంది. హ్మ్. హౌసింగ్ ఏరియా అట. ఇది అంటే ఇల్లుండే ఏరియా. విత్ పర్పెండిక్యులర్ స్ట్రీట్స్. ఇవి ఇల్లులు. ఇవి ఇల్లులు. ఇదేమో స్ట్రీట్. పర్పెండిక్యులర్ గానే ఉంది కదా! దిస్ లైన్ ఈస్ పర్పెండిక్యులర్ 90 డిగ్రీస్. ఇన్ ద మిడిల్ టౌన్. ఇది మిడిల్ టౌన్‌ట. ఓకే. మనం ఇప్పటి వరకు 2 టౌన్స్ అనుకున్నాం. ధోలవీరాకి స్పెషల్ 3 టౌన్స్. అప్పర్ టౌన్, మిడిల్ టౌన్, లోయర్ టౌన్. సో, ధోలవీరా ఈస్ సంథింగ్ స్పెషల్, సంథింగ్ యూనిక్. గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ ఆఫ్ స్టోన్సే ఇక్కడ. స్టోన్స్ ఇవన్నీ మీకు కనపడుతున్నాయి కదా! స్టోన్స్. స్టోన్స్. ఓకే. ఫైన్. వాటర్ మేనేజ్మెంట్ విల్ ఫినిష్ ఆఫ్ with water management this part. Okay. Next. Water management. The Harappans gave much importance to water management and cleanliness. శుభ్రతకి తర్వాత వాటర్ మేనేజ్మెంట్‌కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు హరప్పన్స్. దే ఆఫెన్ హ్యాడ్ హరప్పన్స్ అంటే ఎవరో అనుకోకండి. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలని హరప్పన్స్ అన్నారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏరియా మొత్తంలో నివసించే వాళ్ళని హరప్పన్ పీపుల్ అని అన్నారు. హరప్పన్ సివిలైజేషన్ అన్నారు. దాని నుంచే హరప్పన్స్ వచ్చింది. ఓకే. ఈ హరప్పన్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ మెయిన్‌గా వాటర్ మేనేజ్మెంట్‌కి, క్లీన్లీనెస్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారంట. దే ఆఫెన్ హ్యాడ్ సెపరేట్ ఏరియాస్ ఫర్ బాతింగ్ ఇన్ దేర్ హోమ్స్. ఇప్పట్లాగానే మనకు అప్పుడే బాతింగ్ సిస్టమ్ పెట్టారట. బాతింగ్ ఏంటి? వాళ్ళ ఇళ్లల్లోనే సెపరేట్ ఏరియాస్ పెట్టుకున్నారు చక్కగా. దీస్ ఆర్ కనెక్టెడ్ టు లార్జర్ నెట్వర్క్ ఆఫ్ డ్రైన్. ఈ బాత్ వాటర్ అంతా కూడా బయట డ్రైన్ నెట్వర్క్ ఉంటుంది కదా! డ్రైనేజ్ సిస్టము దానికి కనెక్ట్ చేసేసారు ఈ వాటర్‌ని. బాత్ బాత్ చేసిన వాటర్ డైరెక్ట్‌గా డ్రైన్‌లోకెళ్ళిపోతాయి. విచ్ జనరల్లీ రాన్ బిలో ద స్ట్రీట్స్. స్ట్రీట్స్‌కి బిలోట వెళ్తుందట డ్రైనేజ్. అండ్ టుక్ ద వేస్ట్ వాటర్ అవే. వేస్ట్ వాటర్ మొత్తాన్ని తీసుకొని వెళ్తుంది. డ్రైనేజ్ సిస్టమ్. వెరీ నైస్ కదా! వెరీ క్లీన్. డ్రైనేజ్ సిస్టమ్ ఎట్ లోథాల్‌ట ఇది. చూడండి ఎంత బావుందో. దిస్ ఇస్ ద డ్రైనేజ్ సిస్టమ్. మేబీ దిస్ ఇస్ ద బాతింగ్ ఏరియా. మేబీ దిస్ ఇస్ డ్రైనేజ్. రైట్. ఓకే. వెరీ ఇంట్రెస్టింగ్. రైట్. మొహెంజోదారోలో. ఇది లోథాల్ కదా! గుజరాత్. మొహెంజోదారో పాకిస్తాన్‌లో సింధ్ ఏరియాలో పీపుల్ డ్రూ వాటర్ ఫ్రమ్ హండ్రెడ్స్ ఆఫ్ వెల్స్ మేడ్ ఆఫ్ బ్రిక్స్. ఓకే. వెల్స్ నుంచి వాటర్ తీసుకునేవాళ్ళు. అదర్ రీజియన్స్ వేరే ప్రాంతాల్లో ఇట్ మే హావ్ బీన్ ఫ్రమ్ పాండ్స్. చక్కగా పాండ్స్. మనకి ఇప్పటికి కూడా రాజస్థాన్ రీజియన్‌లో వెల్స్ ఉన్నాయి. అక్కడ డ్రై ఏరియా కదా! డెజర్ట్ ఏరియా కదా! అందుకని మోస్ట్‌లీ కూడా అక్కడ మనకి ఇప్పటికి కూడా వెల్సే. తర్వాత మిగతా ప్రాంతాల్లో పాండ్స్‌ట, స్ట్రీమ్స్, హ్యూమన్ మేడ్ రిజర్వాయర్స్. మనిషి నిర్మించిన చిన్న చిన్న రిజర్వాయర్ కట్టుకున్నాడు చక్కగా. ఆ రిజర్వాయర్స్. ఇన్ ద కేస్ ఆఫ్ డోలవీరా మనం ఏదైతే చూసామో ఇందాక కచ్ రీజియన్ అది లార్జెస్ట్ రిజర్వాయర్ మెజర్డ్ 73 మీటర్స్. ఈ ధోలవీరాలోనే ఇదేట లార్జెస్ట్ 73 మీటర్స్ డ్రైనేజ్. సారీ నాట్ డ్రైనేజ్. రిజర్వాయర్. నాట్ దిస్ వన్. రిజర్వాయర్. ఓకే. ఇది రిజర్వాయర్ ఇక్కడ ఇచ్చారు చూడండి. దిస్. లార్జ్ రిజర్వాయర్ ఇన్ ద రాక్. కట్ ఇన్ ద రాక్. రాక్‌లో తవ్వారు ఈ రిజర్వాయర్. ఓకే. ఇదెక్కడుంది అంటేట ధోలవీరాలో ఉంది. 33 మీటర్స్. ఎంత లెంగ్త్ ఇది? 33 మీటర్లు. 33 మీటర్స్ ఉంది లెంగ్త్. ధోలవీరా అట్‌లీస్ట్ 6 లార్జ్ రిజర్వాయర్స్ ఆర్ బిల్ట్. మినిమమ్ 6 ఉంటాయంట. లార్జ్ రిజర్వాయర్స్.
అంటే అంత బాగా స్టోరేజ్ చేసుకున్నారు వాటర్. 6 పెద్దగున్నాయట రిజర్వాయర్స్. ఆర్ ఈవెన్ కట్ ఇంటు ద రాక్ కట్టు గూడా. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్ త్రూ అండర్‌గ్రౌండ్ డ్రైన్స్. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. మనలాగా ఇప్పుడు పైనే డ్రైనేజ్ ఉంటుంది కదా! కాదు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్. అప్పుడు ఇంకా అడ్వాన్స్‌గా ఉన్నాయి ఇప్పటికన్నా. ఎఫిషియంట్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్‌కి కూడా బావుంటుంది. ఓకే. ఎంతమంది వర్కర్స్ కట్టుంటారో ఆ రిజర్వాయర్స్. ఎంత కష్టపడి కట్టుంటారో. ఆ స్టోన్స్ అన్ని తెచ్చి ఆ! ఇదంతా గూడా ఎంత కష్టం. ఎలా పే జేసేవారు? ఇదంతా ఆలోచించండి ఒకసారి మీరు. ఆ రిజర్వాయర్స్ అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లెన్లీనెస్ ఉండాలి. చాలా క్లెన్లీగా ఉండేవాళ్ళు. ఎలా చేశారు? ఓకే. లోకల్ అథారిటీ ఏమైనా ఉన్నారా? అక్కడ మేనేజ్ చేసుకోవడానికి, ఆ రిజర్వాయర్స్ మెయింటైన్ చేయడానికి? లేదు అంటే అసలు మీకేం క్లూస్ ఉన్నాయి? ఆ సిటీ రూలర్ ఎలా ఉండేవాడు? ఎలా చేయించేవాడు అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ వర్క్స్ అన్నీ రైట్? మీ ఇమాజినేషన్ ఒకసారి ఆలోచించండి. మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా. డిస్కస్ విత్ యువర్ టీచర్. మీ క్లాస్‌లో టీచర్‌ని అడగండి. "అరే! ఎంత బా చేసేవాళ్ళు కదా! మ్యామ్ ఎలా చేసేవాళ్ళు? రూలర్స్ లేరు కదా! అప్పుడేమైనా ఉన్నారా? ఏంటి? అసలు ఎవరు చేసేవాళ్ళు? ఎలా ఎలక్ట్ చేసేవాళ్ళు? ఎలా చేయించేవాళ్ళు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్స్?" ఇవన్నీ అడగండి. ఓకే. ఇక్కడి నుంచి వి ఆర్ గోయింగ్ టు సెకండ్ పార్ట్. ఐ యామ్ స్టాపింగ్ హియర్. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. ఇంత బాగా చక్కగా ప్రతి ఒక్క చాప్టరు వినండి, అర్థం చేసుకోండి. సింపుల్ సోషల్ అనేది చాలా సింపుల్. మనం ఎవ్రీడే లైఫ్ ఎలాగా ఉంటున్నామనేదే సోషల్. సో, సొసైటీతో ఎట్లా ఉంటున్నామనేదే మన జీవన విధానమే సోషల్. సో, సోషల్ నేర్చుకోవడం అన్నమాట. ఓకే. సో, ఏది కష్టమైనదైతే ఏమీ కాదు. మీకన్నీ గూడా క్రిస్టల్ క్లియర్‌గా చెప్తున్నాననే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ ఎన్‌సీఈఆర్‌టీ తెలుగు ఛానెల్. థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ గూడా థాంక్ యూ. సో, సీ ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్. సో, వాట్ డిడ్ ద హరప్పన్స్ ఈట్? వాళ్ళేం తినేవాళ్ళు నెక్స్ట్ చాప్టర్‌లో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. థాంక్ యూ. బై. బై.